వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వాడవాడల హనుమ జయంతి వైభవం, భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు, ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చిన బజరంగ్. స్కూల్ బస్సులకు ఫిట్నెస్ తప్పనిసరి, ఎంఏ సుప్రియ. జపాలి తీర్థంలో విశేష పూజలు అందుకున్న ఆంజనేయ స్వామివారు. వార్తల వివరాలు. ఆర్ఓ అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్స్ ను ఓపెన్ చేయడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు 172 చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం ఉదయం కలెక్టరేట్ సమావేశం హాల్ నందు డిఆర్ఓ పుల్లయ్య, శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశి, ఆర్ఓలు, ఏఆర్ఓలతో కలిసి జూన్ 4న ఎస్వి సెట్ నందు 25 చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ మరియు ఈటీపీ బిఎంఎస్ ఓట్ల లెక్కింపుపై టేబుల్స్ సూపర్వైజర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్లు, అధికారులు, సిబ్బందికి నిర్వహించిన ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ ఆంజనేయ స్వామి వారి జన్మస్థానమైన ఆకాశగంగలో వందల సంవత్సరాల క్రితం నుండి శ్రీ అంజనాదేవి సమేత శ్రీ బాలాంజనేయ స్వామి వారు వెలిసి ఉన్నారని హనుమత్ జయంతి సందర్భంగా విశేష అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో హనుమత్ జయంతి వేడుకలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా ఆకాశగంగలో శ్రీ అంజనాదేవి, శ్రీ బాలాంజనేయ స్వామి వారికి శ్రీవారి ఆలయం నుండి విశేషమైన శేష వస్త్రాలు ఈవో ధర్మారెడ్డి సమర్పించారు. హనుమంతుని జన్మ విశేషాలతో ప్రారంభమై ఉపచారాలు, పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహించారు. లోకక్షేమం కొరకు స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన మల్లెలతో సహస్రనామార్చన నిర్వహించారు. జపాలి తీర్థంలోని శ్రీ ఆంజనేయ స్వామి వారికి ఈవో పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జపాలి తీర్థం వద్ద ఈవో మీడియాతో మాట్లాడుతూ హనుమంతుల వారు అంజనాదేవి తపోఫలితంగా వాయుదేవిని వరప్రసాదంతో అంజనాద్రిలో జన్మించారని పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. హనుమ జయంతి సందర్భంగా హనుమ జన్మస్థానమైన ఆకాశగంగ తీర్థంలోని శ్రీ బాలాంజనేయ స్వామి వారికి 5 రోజుల పాటు అభిషేకం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా నాద నీరాజనం వేదిక, ఆకాశగంగ, జపాలి ప్రాంతాలలో ధార్మిక ఉపన్యాసాలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. జూన్ 2వ తేదీ ఆదివారం ధర్మగిరి వేద పాఠశాలలో సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం జరగనుందని, హనుమంతుడు సీత అన్వేష కోసం లంకకు వెళ్లి సీతమ్మ జాడ తెలుసుకుని శ్రీరామచంద్రునికి తెలియజేసే పూర్తి ఘట్టంలోని 2823 శ్లోకాలను పండితులు పారాయణం చేస్తారని చెప్పారు. హనుమంతుడు ఎలా అయితే విశ్రాంతి లేకుండా రామకార్యం కోసం వెళ్లారు, అదేవిధంగా పండితులు నిరంతరాయంగా 18 గంటల పాటు పారాయణం చేస్తారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ఈ మొత్తం కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందన్నారు. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. మొదటి ఘాట్ రోడ్లోని 7వ మైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి నిలువెత్తి విగ్రహానికి మధ్యాహ్నం ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టారు. అయ్యా పైకి లేయాలి, అందరూ పైకి వెళ్ళాలి.
నుండి పాఠశాలలు తెరవక ముందుగానే పాఠశాలలకు సంబంధించిన బస్సులకు ఫిట్నెస్ తప్పనిసరిగా చేసుకోవాలని పొంగనూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ కేసీటీవీ ద్వారా సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సరైన రికార్డులతోనే బస్సులు నడపాలని, లేని పక్షంలో తగు చర్యలు తీసుకుంటామని పాఠశాలల యాజమాన్యాలకు హెచ్చరించారు. ఇప్పుడు పాఠశాలలకి సెలవులు కాబట్టి పాఠశాల బస్సులన్నిటినీ దయచేసి అందరూ ఎఫ్సీ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ సెలవు దినములలోనే ఎఫ్సీ అన్ని బస్సులకి చేసుకొని స్కూల్ తెరవగానే స్కూల్ బస్సులు అన్నీ సరైన ఫిట్నెస్తో, సరైన రికార్డ్స్తో, డ్రైవర్ మంచి డ్రైవర్తో పిల్లల్ని జాగ్రత్తగా బడికి తీసుకురాగలరని ఆశిస్తున్నాను. ఎఫ్సీలు అన్ని బస్సులు చేసుకొని మన పరిధిలో చూస్తే మన దగ్గర 44 స్కూల్ బస్సులు ఉన్నాయి. చేసుకోవాల్సిన వాళ్ళు ఏ స్కూల్ యాజమాన్యాలు ఉన్నా దయచేసి మీ బస్సుల్ని సరైన రికార్డ్స్ అన్నీ పెట్టుకొని ఎఫ్సీకి అన్ని నీట్గా తేవాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళీ ఇంకా ఈ స్కూల్ బస్సులు డ్రైవర్లను పెట్టుకునేటప్పుడు సరైన జాగ్రత్తలు కంపల్సరీ ఉండాలి. కంపల్సరీ 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్నే పెట్టుకోండి. 5 years లైసెన్స్లో 5 years ఉండాలి. అలానే కండక్టర్ అదే క్లీనర్ అనే అతన్ని కంపల్సరీ పెట్టుకోండి. ఎందుకంటే స్కూల్ పిల్లల్ని దించేటప్పుడు కానీ, బస్సు ఎక్కించేటప్పుడు కానీ, దించేటప్పుడు కానీ కంపల్సరీ క్లీనర్ అనే అతను ఉంటే డ్రైవర్కి కనబడకపోయినా స్కూల్ పిల్లలు కింద పడిపోతారు అనే ఇది లేకుండా వాళ్ళని జాగ్రత్తగా సురక్షితంగా దించడానికి క్లీనర్ అనేవాళ్ళు కంపల్సరీ కాబట్టి అది కూడా మెయింటైన్ చేయమని చెప్తున్నాము. అలానే స్కూల్ బస్సులు ఫిట్నెస్కి వచ్చినప్పుడు వాటికి అన్ని రకాల పరీక్షలు చేసి అన్ని లైట్స్ దగ్గర నుంచి, ఇండికేటర్ల దగ్గర నుంచి, బ్రేక్ టెస్ట్ అన్నీ మేమే స్వయంగా డ్రైవ్ చేసి మరి వాటిని పరీక్షించి అన్నీ అనుకూలంగా ఉన్నాయి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అంటేనే ఫిట్నెస్ ఇవ్వడం జరుగుతుంది. అలా లేని పక్షంలో ఫిట్నెస్ ఇవ్వడం జరగట్లేదు. కాబట్టి ఇవన్నీ గమనించుకొని స్కూల్ యాజమాన్యాలకి చెప్పడం ఏమంటే మీ బస్సులన్నీ సరైన పద్ధతిలో, సరైన రికార్డ్స్తో, ప్రతిదీ చిన్న బోల్ట్ నట్లు ఇది ఉన్నా కూడా, లూజ్ ఉన్నా కూడా మేము దాన్ని కనుక్కొని దాన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అవన్నీ చూసుకొని సరిగ్గా రికార్డ్స్ వెహికల్స్ ఫిట్నెస్కి తేవాల్సిందిగా కోరుచున్నాము. హనుమాన్ జయంతి వేడుకలు పొంగనూరులో వాడవాడలా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హనుమాన్ ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. శనివారం పట్టణంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ఆవరణంలో గల శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి, కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయం ప్రక్కన గల శ్రీ సంతాన వేణుగోపాల కృష్ణస్వామి సమేత శ్రీ ఆంజనేయ స్వామి, అలాగే ఎన్ఎస్పేటలో గల పంచముఖ వీరాంజనేయ స్వామి, మేలుపట్లలో నూతనంగా నిర్మించిన అభయ ఆంజనేయ స్వామి, ఇలా తదితర ప్రాంతాలలోని ఆలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ఇక గర్భాలయాల్లో కొలువుదీరిన ఆంజనేయ సుతుడికి అభిషేకాలు, రకరకాల పూలు పండ్లతో పాటు తమలపాకుల హారాలు, వడమాల, అప్పాలతో అలంకరించి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండి వాయుపుత్రుడు, పవన తనయ, బజరంగ్ బలి దర్శనానికి క్యూ కట్టారు. నమో ఆంజనేయం, నమో దివ్యకాయం, నమో వాయుపుత్రం, నమో సూర్యమిత్రం, నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం, నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం, నమో దివ్యభాసం, నమో వజ్రదేహం, నమో బ్రహ్మతేజం, నమో శత్రు సంహారకం వజ్రకాయం, నమో మారుతిం రామదూతం నమామి. నమో ఆంజనేయం, నమో దివ్యకాయం, నమో వాయుపుత్రం, నమో సూర్యమిత్రం, నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం, నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం, నమో దివ్యభాసం, నమో వజ్రదేహం, నమో బ్రహ్మతేజం, నమో శత్రు సంహారకం వజ్రకాయం, నమో మారుతిం రామదూతం నమామి. శ్రీ ఆంజనేయం నమస్తే, ప్రసన్నాంజనేయం నమస్తే, శ్రీ ఆంజనేయం నమస్తే, ప్రసన్నాంజనేయం నమస్తే.
नमो वानरेन्द्रं नमो विश्वपालं नमो विश्वमोदं नमो देवशूरम् नमो गगनसञ्चारितं पवनतनयं नमो मारुतिं रामदूतं नमामि नमो रामदासं नमो भक्तपालं नमो ईश्वरांशं नमो लोकवीरम् नमो भक्तचिन्तामणिं गदापाणिं नमो मारुतिं रामदूतं नमामि नमो वानरेन्द्रं नमो विश्वपालं नमो विश्वमोदं नमो देवशूरम् नमो गगनसञ्चारितं पवनतनयं नमो मारुतिं रामदूतं नमामि नमो रामदासं नमो भक्तपालं नमो ईश्वरांशं नमो लोकवीरम् नमो भक्तचिन्तामणिं गदापाणिं नमो मारुतिं रामदूतं नमामि श्री आञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते श्री आञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते नमो पापनाशं नमो सुप्रकाशं नमो वेदसारं नमो निर्विकारम् नमो निखिलसम्पूजितं देवश्रेष्ठं नमो मारुतिं रामदूतं नमामि नमो कामरूपं नमो रौद्ररूपं नमो वायुतनयं नमो वानराग्रम् नमो भक्तवरदायकम् आत्मवासं नमो मारुतिं रामदूतं नमामि नमो पापनाशं नमो सुप्रकाशं नमो वेदसारं नमो निर्विकारम् नमो निखिलसम्पूजितं देवश्रेष्ठं नमो मारुतिं रामदूतं नमामि नमो कामरूपं नमो रौद्ररूपं नमो वायुतनयं नमो वानराग्रम् नमो भक्तवरदायकम् आत्मवासं नमो मारुतिं रामदूतं नमामि श्री आञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते श्री आञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते नमो रम्यनामं नमो भवपुनीतं नमो चिरञ्जीवं नमो विश्वपूज्यम् नमो शत्रुनाशनकरं धीररूपं नमो मारुतिं रामदूतं नमामि नमो देवदेवं नमो भक्तरत्नं नमो अभयवरदं नमो पञ्चवदनम् नमो शुभदशुभमङ्गलम् आञ्जनेयं नमो मारुतिं रामदूतं नमामि नमो रम्यनामं नमो भवपुनीतं नमो चिरञ्जीवं नमो विश्वपूज्यम् नमो शत्रुनाशनकरं धीररूपं नमो मारुतिं रामदूतं नमामि नमो देवदेवं नमो भक्तरत्नं नमो अभयवरदं नमो पञ्चवदनम् नमो शुभदशुभमङ्गलम् आञ्जनेयं नमो मारुतिं रामदूतं नमामि श्री आञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते श्री आञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते
जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर रामदूतातुलित बलधाम अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के शक्ति कंचन वरण विराज सुकेशा कानन कुंडल किंचित केशा हाथ वज्र ध्वजा विराजय कांधे कुंज जनेऊ साजय शंकर सुमन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणीयति चातुर राम काज करिवे को आतुर ब्रह्मचर्य कृष्ण को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि गावा विकट रूप धरि लंक जनावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी वरण रघुवर विमल यश जोदायक फलचारी बुद्धिहीन तनु जानिकै सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देह मोहि हरहु कलेश विकार।
जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिरुलोक उजागर रामदूत अतुलित बलधाम अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम भजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेश कानन कुंडल कुंचित केश हाथ वज्र ध्वजा विराजै कांधे मूंज जनेऊ छाजै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिवे को आतुर प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे जय हनुमान जय हनुमान जय हनुमान जय लाय सजीवन लखन जियाय श्री रघुवीर हर शिवर लाय रघुपति कीन्ही बहुत बड़ाई कहा भरत सम तुम प्रिय भाई सहस वदन तुमरो यश गावै अस कहि श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीशा नारद शारद सहित ईशा यम कुबेर दिगपाल जहाँ ते कवि कोविद कहि सकै कहाँ की तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाय राजपद दीन्हा तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन परभानु लील्योताहि मधुर फल जानु प्रभु मुद्रिका मेलि मुख माहि जलधि लांघि गए अचर जनाहि दुर्गम काज जगत जेते सुगम अनुग्रह तुम्हारे तेते जय राम दुआरे तुम रखवारे होतन आज्ञा बिनु पैठारे सब सुख लहे तुम्हारी शरण तुम रक्षक काहू को डरना आपन तेज सम्हारो आपै तीनों लोक हाँकते कांपे भूत पिशाच निकट नहीं आवै महावीर जप नाम सुनावै नासै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट ते हनुमान छुड़ावै मन क्रम वचन ध्यान जो लावै सब पर राम तपस्वी राजा
तिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावे तासु अमित जीवन फल पावे। चारों युग परताप तुम्हारा है परसिद्धि जगत उजियारा। साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नवनिधि के दाता असवर दीन जानकी माता। राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा। तुम्हारे भजन राम को पावै जन्म जन्म के दुख बिसरावै। अंत काल रघुवर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई। और देवता चित्तन धरई हनुमत सेई सर्व सुख करई। संकट हटई मिटई सब पीरा जो सुमिरई हनुमत बलवीरा। जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई। यह शतवार पाठ कर जोई छूटहि बंदी महासुख होई। जो यह पढ़ई हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरिचेरा की जयनाथ हृदय महडेरा। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। 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 राम लक्ष्मण जानकी जय बोलो। पवन तनय संकट हरन मंगल मूर्ति रूप। राम लखन सीता सहित हृदय बसहु सुरभु। इति श्री हनुमान चालीसा। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। ప్రజా ఆరోగ్య దృష్ట్యా పొంగనూరు పురపాలికలో ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శనివారం భగత్ సింగ్ కాలనీలో గ్యాంగ్ వర్క్ చేశారు. మురుగు కాలువలు శుభ్రం చేయడంతో పాటు పిచ్చి మొక్కల్ని తొలగించారు. దోమలు వృద్ధి చెందకుండా క్రిమి సంహారక మందులు పిచికారీ చేశారు. తీర్చే కొంగు బంగారం శ్రీ వీరాంజనేయ స్వామి వారి జయంతి వేడుకలను భక్తులు అత్యంత వైభవంగా నిర్వహించారు. వైశాఖ కృష్ణనవమి హనుమాన్ జయంతి కావడంతో పొంగనూరు పట్టణం తోపుమఠం రాసలూరు మార్గ మధ్యంలో గల శ్రీ వీరాంజనేయ స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా
సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువు తీర్చిన అనంతరం వేద పండితులు కళ్యాణ క్రతువును క్రమంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై శ్రీ సీతారాముల పరిణయోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో తిలకించారు. తర్వాత పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. ఆదితాళం వాద్యం వాళ్ళు ఆదితాళం కుంకుమచూర్ణయామి లక్ష్మీ అష్టోత్తరదావజాంతకృషేవం మహాభావం సమర్పయామి. కళ్యాణ మహోత్సవాంగా మాంగళ్య ధారణం కరిష్యే మాంగళ్య దేవతాభ్యో నమః ధ్యానావాహన ధరోపచారమూజాంత కరిష్యే. వచ్చి కన్యాదానం చేయొచ్చు, కొద్ది నిమిషాలు ఉంటుంది, కన్యాదానం కార్యక్రమం అయిపోతుంది. దేహనాగం మహిమానుద్రవర్వేదాధ్యాస్తంత దేవాః వేదోక్తయామి. విశేషముగా సీతారామ కళ్యాణోత్సవంలో విశేష ఘట్టము మాంగళ్య ధారణ అనేటువంటి జరుగుతోంది. అందరూ కూడా శ్రద్ధగా ఏకాగ్రతగా ఈ మాంగళ్య ధారణ యొక్క మంత్రాలని ఘట్టాన్ని చూసి ధరించండి. ఎందుకు అంటే మాంగళ్య ప్రతి ఒక్క వివాహం అయిందా కూడాను అర్చకులు చెప్పిస్తారు, ఒక మంత్రాన్ని చెప్పిస్తారు మాంగళ్యం కట్టేటప్పుడు. మాంగళ్యం నంతునానేన మమ జీవన హేతున కంటే వధ్యాభిషుభగే త్వం జీవ శరదశతం అని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
వాడవాడల హనుమ జయంతి వైభవం, భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు, ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చిన బజరంగ్. స్కూల్ బస్సులకు ఫిట్నెస్ తప్పనిసరి, ఎంఏ సుప్రియ. జపానీ తీర్థంలో విశేష పూజలు అందుకున్న ఆంజనేయ స్వామివారు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.